నాది పేరు కిషోర్ దాస్. అబిడ్సు సెంటర్లోని దాస్ అండ్ అగర్వాల్ జ్యువెలరీ షాపు ఓనర్ని. అగర్వాల్ మీ ఇంటి పేరా? కాదు, మా మావగారి ఇంటి పేరు. ఇల్లరికం వచ్చారా? ఇంటి పేరు మార్చుకున్నారు? మీకు అవసరమా? ప్రొసీడ్ సార్. నెక్స్ట్. నా భార్య పేరు రత్నమాల. అగర్వాల్ కూతురే కదా సార్? కాదు, చందూలాల్ బిడ్డ. అర్థం కాలేదే. అవసరమా? క్యూరియాసిటీ సార్, అంతే. నెక్స్ట్ వైఫ్, అదే పిల్లలు? ఒక్కడే కొడుకు, పేరు చేతన్ దాస్. నెక్స్ట్ సార్. నాకు ఒక్కడే కొడుకు అని చెప్పానుగా. కోడలు ఉంటారు కదా సార్? వాడికి ఇంకా పెళ్లి కాలే. అదృష్టవంతుడు. నా ఉద్దేశం అది కాదు. పెళ్ళై ఉంటే వచ్చిన పెళ్ళని కిడ్నాప్ కాకుండా కాపాడుకోవడం సరిపోతుంది. ఇంక సంసార సుఖం ఎక్కడ ఉంటుందండి? సారీ, ఇది నాకు అవసరం లేని విషయమే. ఏదో నోటుదోలా వాగుతూ ఉంటాను. లేదు, నువ్వు అన్నది నిజం. నా భార్య కిడ్నాప్ అయింది. స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చి నెల అయింది. ఇంతవరకు ఆచూకీ దొరకలేదు. సార్, మీకు బోళ్ళ డబ్బు ఉంది కదా, వాళ్ళు అడిగినంత ఇచ్చి విడిపించుకోవచ్చు కదా. వాళ్ళు అడిగితే కదా నేను ఇవ్వడానికి. ఎవరు కిడ్నాప్ చేశారో తెలీదు, ఎందుకు కిడ్నాప్ చేశారో తెలీదు. దాన్ని ఏం చేస్తారో అని భయంగా ఉంది. లేడీ అనే కదా మీ భయం. యూ డోంట్ వరీ, ముసలమ్మని ఎవరు ఏమీ చేయలేరు. వాళ్ళు కిడ్నాప్ చేసింది నా భార్యని. ఏం మాట్లాడుతున్నావు? మీకు అవసరమైందే చెప్పా. ముసలమ్మకి ఏ ప్రమాదం జరగదు, నన్ను నమ్మండి. ఏ ముసలమ్మ? ఎవరి ముసలమ్మ? మీ ముసలమ్మేనండి. నాది ముసలమ్మ ఏమిటయ్యా? మీ పెళ్ళమండి. నాది పెళ్ళ ముసలమ్మ. మీరు ముసలోడైనప్పుడు మీ పెళ్ళం ముసలు కాక పడుచుదవుద్దా? జోకులు ఎత్తారేటండి. ఎందుకు సార్ అంత పాపం? ఓల్డ్ లేడీ కాబట్టి జెంట్స్ వల్ల ఆ ప్రమాదం ఉండదని లాజికల్ గా చెప్పాను, అంతే. ఏమిటి ఇది? ఓల్డ్ లేడీనా? కళ్ళు తెరుచుకొని చూడు. కళ్ళు తెరుచుకు చూడాల్సింది నేను కాదు, నువ్వు. 25 ఏళ్ళు కూడా దాటిన పడుచుది నీ పెళ్ళంగా ఎన్నాళ్ళు ఉంటది? అందుకే నిన్ను వదిలేసి లేచిపోయింది. నువ్వు చెప్పుకోలేక ఈ కిడ్నాప్ డ్రామాని అడ్డం పెట్టుకుంటున్నావు. అలాగే బతుకు. మొయ్యి. ఇప్పుడు నేను చెప్పింది నీకు అవసరం, అందుకే నోరు మొయ్యి. ఏదవ డ్రామాలు ఆడకు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మనం యాక్టివేట్ కావడానికి ఇంకా అరగంట టైం ఉంది. టేక్ ఇట్. థ్యాంక్ యూ సార్. సార్, మీరు ఎప్పటికప్పుడు వెహికల్స్ మార్చేస్తూ ఉంటారు, సేఫ్టీ కోసమా? అది నా హాబీ. ఒకే దాంతో బోర్ కొడుతుంది. మీ హాబీ లైఫ్ పార్ట్నర్ విషయంలో సరిపోదనుకుంటా. ప్రొఫెషన్ ఇన్ నా లైఫ్, నో అదర్ పార్ట్నర్స్ ఇన్ మై లైఫ్. పెళ్లి చేసుకోరా? ఏ, మీకు నచ్చిన ఆడది దొరకదనా? నాకు ఆడదంటేనే ఇష్టం లేదు. ఎందుకని? అసహ్యం. సార్, ఎస్, ఆడదంటేనే నాకు అసహ్యం. ఐ హేట్ ఉమెన్. సార్, మిమ్మల్ని కన్నది కూడా ఆడదే, మీ అమ్మ. మీతో పాటు అసహ్యాన్ని కనలేదనుకుంటా. శశి. సారీ సార్, ఆడదాన్ని అసహ్యించుకునే మగాడిని మించిన అసహ్యం మరొకటి ఉండదు. అసహ్యించుకోవాల్సింది ఆడదాన్ని కాదు, ఆ మాత్రం అర్థం చేసుకోలేని మిమ్మల్ని గుడ్డిగా ఆరాధిస్తున్న అమాయకుల్ని. నువ్వు నన్ను ఆరాధిస్తున్నావా? లేదు, సిన్సియర్గా ప్రేమిస్తున్నాను. వద్దని చెప్తున్నాను. ఎందుకని? నువ్వు అనుకున్నది జరగదు కనుక. కారణం? జరగని దానికి కారణాలు అనవసరం. నాకు అవసరం. శశి, ప్రేమించినందుకు తెలుసుకునే హక్కు నాకుంది. ఎస్, నేను ప్రేమించడం తప్పు కాదు, మీరు కాదనడం తప్పు కాదు. కారణం చెప్పకపోవడం మాత్రం తప్పే అవుతుంది, కాదంటారా? సార్, నన్ను ప్రేమించు అని మిమ్మల్ని బలవంతం చేయను. ఎందుకు కాదంటున్నారో మాత్రం చెప్పమంటున్నాను. నా మనసు గాయపడ్డా పర్వాలేదు, ఆడతనం గాయపడితే తట్టుకోలేను. శశి, ప్రతిదానికి ఓ టైం ఉంటుంది. నీ ప్రశ్నకు సమాధానం చెప్తాను, తప్పకుండా చెప్తాను. అది నీ ఒక్కదానికే. సార్, మళ్ళీ చెప్తున్నాను, ఐ లైక్ యూ. యువర్ ఫ్రాంక్నెస్. సినిమాలో అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేస్తూ బయట అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తున్నావు అన్నమాట. సార్, నేను అమ్మాయిని కిడ్నాప్ చేయలేదు సార్.
ఎవరు చెప్పారు సార్? నాకేం తెలియదు సార్. నీకు తెలుసని నాకు తెలుసురా. చెప్పు. లాస్ట్ వీక్ జూబ్లీహిల్స్ షోరూమ్ లో